అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వన్ సైడ్ లవ్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రచయిత వరుణ్ కవలకొల్లు గారు. ఫ్రమ్ స్టోరీ మిర్రర్. అలారం ఇప్పటికే 6సారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. బెడ్ పక్కన ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరవందరగా పడున్నాయి. నా కొడుకులు తాగడం, వెళ్ళిపోవడం, ఇదంతా ఎవరు సర్దుతారు అనుకున్నాడు. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్ 2 మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. శ్రీధర్కి 33 ఏళ్ళు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళైపోయి వారి పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకి పెళ్ళి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరన్నా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, టీవీ చూడడం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం. కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని పడే పాటలు చూసి నవ్వుకొనేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా? ఇంకే మార్పు తనలో జీవితంలో రాదా అనిపించింది. ఆఫీసు, ఇల్లు, ఇల్లు, ఆఫీసు, ఇంతేనా? ఎందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడ్కి తీసుకొని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీ కొట్టుంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావటంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టుగా ఉండేది తనకి. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది. తనకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడటానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వుతో ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది.
తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కానీ చిన్నప్పటి నుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రావర్టర్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్త పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుంచి సంతోషపడడం తప్ప తన చదువు, తన పుస్తకాలు అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రమే చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంటాయనుకున్నాడు. కానీ తన దురదృష్టమేమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటుకు వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమయ్యింది. ఇప్పుడు చూడు, నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది అని బాధపడ్డాడు. కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్న జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఎప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి, అవసరమైన భయాలన్నీ వదిలేయాలి అనుకున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది, అందంగానే ఉంది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లి చూపులు రోజు కొంచెం ధైర్యంగా తెచ్చుకొని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు. 1 నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరికెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు. ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కఫేటియార్లో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ. అన్నాడు అయోమయంగా. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయం ఏమిటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను. కానీ మీరెప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదని చెప్పుకుంటూ పోతుంది కీర్తన. శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు. అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు.
ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. కీర్తన కొంచెం ఎగ్జైటింగ్గా అంది. గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మమ్మల్ని పలకరిద్దామనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. హమ్మయ్య, ఇంకా నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా, ఏ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్ కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులేండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అంది కీర్తన. అదేం లేదు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ ససిగాడు శ్రీధర్. కోల్డ్ కాఫీ. శ్రీధర్ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. ఇలా వాళ్ళ ప్రేమ మళ్ళీ చిగురిస్తుందా? లేకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు ఇలా ఎన్ని రోజులు కలిసి ఉంటారు? ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.